ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్లో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూడాలి. ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి, ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశి ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం. వృషభంలో గురువు, మీనంలో రాహువు, కుంభంలో శని, కన్యలో కేతు, మిథున కర్కాటక రాశిలో కుజుడు, కన్యాతుల రాశుల్లో రవి బుధుల యొక్క సంచారం, తుల వృశ్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు, కొంతమందికి చెడ్డ ఫలితాలు, శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం. గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ రాశిని బట్టి మన నిర్ణయం చేయబడి ఉంటుంది. అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రమం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది చాలా బాగుంటుంది. దానిలో మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం ప్రభావం వల్ల అనుకున్న పనులన్నీ కూడా కోరికలు నెరవేరటం. అంటే శుక్రుడు ఎక్కడ ఉంటాడు అని అంటే ఇక్కడ ముఖ్యంగా తులా వృశ్చిక రాశుల్లో ఉంటాడు. తులా వృశ్చిక రాశులు అంటే సప్తమ అష్టమాల్లో ఉంటారు. అంటే అష్టమ స్థానం అంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానంలో శుక్రుడు మంచివాడు. 8వ స్థానంలో అంటే అక్టోబర్ 15వ తారీఖు తర్వాత శుక్రుడు ఏదైతే ఇక్కడ ముఖ్యంగా మనకి తులారాశిలోకి సంచారం చేస్తారో అప్పుడు వివాహ ప్రయత్నాలు కానీ, వివాహ సంబంధాలు కానీ, ప్రేమించుకున్న యువతీ యువకులు కానీ ప్రతి దానిలో కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్లో ఒక విజయం సాధించాలని, గోల్ సాధించాలని ఒక ఆశా జీవంతో వీళ్ళు జీవిస్తుంటారు. దానితో పాటు ముఖ్యంగా అన్ని అనుకున్న పనులన్నీ కూడా సాధించడం ఒకటి, అవార్డులు, సన్మానాలు, రివార్డులు రావటం ఒకటి, నూతనంగా కోరుకుంటాం కొన్ని విషయాలు, కొంత పనులలో ఆలస్యం కాకుండా ముందుకు తొందరగా ఫాస్ట్ చేయాలనే ఆలోచన, అలానే భార్యాభర్తల మధ్యలో చికాకులు తగ్గే అవకాశం ఉంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది అక్టోబర్ మాసంలో. గతం కంటే కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి కానీ, లేకపోతే ఇంటికి లోన్ తీర్చుకోవటం కానీ, డబ్బులు బాగా కొన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టి డబ్బులు ఖర్చు చేసి మంచి విషయాలు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బుధుడి వల్ల కూడా నూతన వ్యాపారం ప్రారంభం చేయొచ్చు. అలానే ఏదైనా వ్యాపారం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో డబ్బులు కొంత ఖర్చు పెట్టడం కానీ, చదువు పట్ల ఆసక్తి చూపించి కొంత మంచి సీట్ సంపాదించడం కానీ, ఏదో రకంగా ఇంటి మరమ్మతులు కానీ, వాహన మరమ్మతులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, విలువైన ఆభరణాలు కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే బుధుడు, రవి, శుక్రగ్రహం వల్ల కొంత మేలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకు వచ్చి జన్మంలో రాహు ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కొద్దిగా ఆరోగ్యం చిన్న స్వల్పంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటుంది. బట్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇది గమనించాలి, మామూలు వాళ్ళకి అవసరం లేదు. అందువల్ల మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి మీద కానీ, సముద్రాల మీద కానీ కొంత శ్రద్ధ పెట్టాలి. శని వక్రగతిలో ఉండటం వల్ల కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగానే కాదు, వాళ్ళు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. పరువు ప్రతిష్టలు కాపాడుకుంటారు, గౌరవ సన్మానాలు బాగా పెరుగుతుంటాయి, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా వాడి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా ప్రయత్నం చేయండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ స్త్రీలకు కూడా కొన్ని ఉన్నతమైన అభిప్రాయాలు బాగా కలుగుతూ ఉంటాయి. విద్యార్థులు కూడా నేను చదువుకోవాలని, నేను ఒక కోర్స్ చేయాలి, నా డెవలప్మెంట్ చెందాలి, ఒక డిజైర్, నేను ఒక యాంబిషన్ తోటి నేను జీవించాలని కొంత ఆలోచనతో ముందుకెళ్తుంటారు. అలాంటి ఆలోచనలన్నీ కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ముందుకు వెళ్తే మన లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు మీరు ముందుకు చేయండి, మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము రెమెడీస్ అనేవి చెబుతున్నాం. ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమత త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని
దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, అలానే శుక్రవారం రోజున అమ్మవారు, అలానే బుధవారం రోజున నారాయణాయుధ్యే వాసుదేవాయుధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి 3 శ్లోకాలు ఉన్నాయి. అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, అలానే రవి కుజ శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన, అంగారకుడి యొక్క ఆరాధన, శని యొక్క ఆరాధన చేయాలి. శనికి ఏం చేయాలి? ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోండి, చిన్న సింపుల్ రెమెడీ. కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుద్ధే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయండి. సూర్యుడికి వచ్చేటప్పటికల్లా రవికి సూర్య నమస్కారాలు చేయండి. అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ 3 చేయాల్సిందే. ధనం కలిసి రావట్లేదు గురువు గారండి, నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవండి. ఇది గురువుగారు చదవలేమని చెప్తే ఓం కుబేరాయ నమః అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి. అలానే వివాహం కావట్లేదు, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయన విద్య కన్యాకుమారదీమే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది. అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి. బుధవారం కానీ హస్తా నక్షత్రం రోజున కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి. వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది, ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి. ఓం గం గణపతి అయిన గకార అష్టోత్తరంతో మాత్రమే, మామూలు అష్టోత్తరం అవసరం లేదు. గం గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున హస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి. అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా, ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్, లేదా ఓం సూర్యాయ నమః, లేదా ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమిధలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆజ్యంతో నెయ్యితోటి హోమం చేయండి ఆదివారం రోజున. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి. ఎలా ఆరాధన చేయాలి? ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున. ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి విద్యార్థులు ఎలా చేయాలి? విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వతీదేవి యొక్క ప్రార్థన, శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు కూడా భగవంతుడి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు.